హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీ గురు ఛానల్ నుండి ఎస్ఎస్సి జీడీ 2024కు సంబంధించి నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 2024కు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అప్లికేషన్స్ అవన్నీ చూసాము. అయితే ఎస్ఎస్సి జీడీ 2024కు సంబంధించిన సిలబస్ సంబంధించి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో టార్గెట్ ఎస్ఎస్సి జీడీ అనే సిరీస్ తీసుకొస్తున్నాము శ్రీ గురు ఛానల్ నుండి. శ్రీ గురు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏమైనా టాపిక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాము. అయితే ఎస్ఎస్సి జీడీ 2024 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 80 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 80 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 160 మార్క్స్. దానికి తోడు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ 1/4. అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్కులు వస్తాయి. 4 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్క్ అనేది మైనస్ చేస్తాడు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 4 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీని 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. పార్ట్ డి హిందీ ఆర్ ఇంగ్లీష్, దీనిలో 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. అయితే ఇద్దరి అభ్యర్థుల మార్కు టై అయినప్పుడు వాళ్ళు చూసే పార్ట్స్ ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి. ఇందులో స్కోర్ను బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. పార్ట్ బి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. నోటిఫికేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేసిండు. ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు పార్ట్ ఏలో ఎవరికి ఎక్కువ వచ్చినాయో చూస్తారు. పార్ట్ ఏలో కూడా ఇద్దరికి ఎక్కువ వస్తాయి, సమానం వస్తే పార్ట్ బి చూస్తారు. నెక్స్ట్ ఏజ్, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్ చూసి సెలెక్ట్ చేస్తారు. అయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇప్పుడు అందరు చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, తర్వాత ఈ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ చేస్తారు. అందరికీ ఇబ్బందిగా ఫీల్ అయ్యే టాపిక్ ఏదంటే పార్ట్ బి, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ఇది కొంచెం వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. కొంచెం సిలబస్ కూడా పెద్దగానే ఉంటుంది. తర్వాత మనకు ఒక డైరెక్షన్ అనేది దొరకదు. వీటిలో డైరెక్షన్ ఉంటుంది, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి అందరూ పార్ట్ ఏ, పార్ట్ సి ప్రిపేర్ అవుతారు, కానీ పార్ట్ బి వచ్చేసరికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టరు. అయితే మనము ఇచ్చిన 60 నిమిషాల్లో మనకు ఎక్కువ స్కోర్ చేసే పార్ట్ ఏదైనా ఉందంటే అది పార్ట్ బి ఒకటి, పార్ట్ డి ఒకటి. పార్ట్ బి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ అయితే మనకు ఒక 5 to 8 మినిట్స్లో 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు మనం ప్రిపేర్ అయితే. ప్రిపేర్ కాకపోతే ఏ పార్ట్ అయినా కష్టమే అనిపిస్తుంది. కాకపోతే మీ అందరికీ హెల్ప్ చేయడానికి టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్లో పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, వీటిపైన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మన టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్లో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వీడియోస్ తీసుకొస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూసి ప్రీవియస్ పేపర్లో ఏ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అడిగిండో ఆ టాపిక్స్ పైన, ఇంకా మనం ఎక్స్పెక్టెడ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ పైన మనం వీడియోస్ తీసుకొస్తాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అయితే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. బిట్స్ 500 బిట్స్, 600 బిట్స్, 1000 బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసిపోతారు. ప్రాక్టీస్ చేసిన బిట్స్ అక్కడ రావాలని ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిట్స్ అనేవి వస్తే మంచిది, రాకపోతే ఎగ్జామ్ అనేది చేయాలిపోతుంది. కాబట్టి మనము టాపిక్స్ ప్రిపేర్ అవుదాం. టాపిక్స్ ప్రిపేర్ అయితే మనము క్వశ్చన్ ఎట్లా అడిగినా మనము చేసేంత నాలెడ్జ్ ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్ని. జనరల్ మనం ఒక్కొక్క టాపిక్ చూసుకుంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి తీసి చూస్తే ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగిండో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో మనం చూద్దాము. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వస్తే ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన టాపిక్స్ కోడింగ్, డీకోడింగ్, నంబర్ సిరీస్, మిర్రర్ ఇమేజ్, డైసెస్, తర్వాత మిస్సింగ్ నంబర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, సిలాజిజమ్స్, రిలేషన్షిప్స్, డైరెక్షన్స్. రిలేషన్షిప్స్ అంటే రక్త సంబంధాలు,
డైరెక్షన్స్ అంటే దిశలు. ఇది చాలా ఈజీ టాపిక్స్. ఎస్ఎస్సి జీడీకి ఆర్ఎస్ అగర్వాల్ వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ బుక్స్ ఉంటాయి. అవి తీసుకొని ఈచ్ టాపిక్ నుండి ఒక 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మనము ఎగ్జామ్ వరకు ఈచ్ టాపిక్ నుండి 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఎగ్జామ్ ఈజీ అనిపిస్తుంది. వీలైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తే మనకు అసలు మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. దీని నుంచి మనం ప్రిపేర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్ వైడ్ జరిగేవి, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ అఫైర్స్ కిందనే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మన చంద్రయాన్ 3 సక్సెస్ అయింది, ఆదిత్య మిషన్ సక్సెస్ అయింది. తర్వాత 2024లో ఎగ్జామ్ వరకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ రోజు వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనము చదువుకోవాల్సి వస్తుంది. 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ గురించి కూడా చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత 2023లో చాలా రాష్ట్రాల ఎలక్షన్స్ అయినాయి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరైండు, తర్వాత అక్కడ అసెంబ్లీ స్థానాలు ఎన్ని, ఇట్లాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అవి చూసుకోండి. జనరల్ అవేర్నెస్ అంటే మన కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్, ఎకానమీ చదివినా, పాలిటీ చదివినా, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినా మనము స్టాటిక్ చదువుతాం కాబట్టి స్టాటిక్తోని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకు వార్తలలో కనిపిస్తుందో ఆ టాపిక్ నుండి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ టాపిక్స్ని మనం చూసుకోవాలి. జనరల్ నాలెడ్జ్కి వస్తే ముందు హిస్టరీ ముఖ్యమైన రాజవంశాలు చూసుకోవాలి. మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యము, తర్వాత శ్రీకృష్ణదేవరాయల గురించి, ఢిల్లీ సుల్తాన్ల గురించి, తర్వాత మొఘల్ సామ్రాజ్యం గురించి, ఇవి సెలెక్టెడ్గా కొన్ని టాపిక్స్ చూసుకోవాలి. తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ 1857 to 1947 వరకు ఉన్న ఫ్రీడమ్ మూమెంట్ చూసుకోవాలి. అందులో 1857 రివాల్ట్ ఏదైతే ఉందో, ఉద్యమం, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉందో అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ టాపిక్ని చూసుకోవాలి. తర్వాత ఐఎన్సీలు ఎక్కడ జరిగినాయి, ఏ ఐఎన్సీలో ఎంతమంది పాల్గొన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ గురించి చూడాల్సి వస్తుంది. ఇంత కష్టమేం కాదు, ఆల్రెడీ మనం చదివే ఉన్నాం 10th క్లాస్ వరకు. వాటిని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పాలిటీ గురించి చూస్తే ముందు ఫండమెంటల్ రైట్స్ చూడండి. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, తర్వాత షెడ్యూల్స్. 12 షెడ్యూల్ ఉంటాయి. 12 షెడ్యూళ్ళు. ఇవి షెడ్యూల్ గురించి 2021 ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు. షెడ్యూల్ ఏంది. ఇప్పుడు 10th షెడ్యూల్ ఉంటే పార్టీ ఫిరాయింపులు, 12th షెడ్యూల్ అంటే నగరపాలక సంస్థల గురించి, 11th షెడ్యూల్ అంటే గ్రామీణ పరిపాలన. కాబట్టి అవన్నీ చూసుకోవాలి. 1 to 12th షెడ్యూల్స్ అన్నీ చూసుకోండి. తర్వాత లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీటి గురించి చూసుకోండి. కొత్త పార్లమెంట్ కట్టారు కాబట్టి పార్లమెంట్ డిజైన్ గురించి చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంతకుముందు ఉన్న పార్లమెంటు ఎవరు కట్టారు, అక్కడ నుండి దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, తర్వాత రాష్ట్రపతి ఎన్నికల గురించి, తర్వాత ప్రధానమంత్రి తర్వాత కేంద్ర మంత్రివర్గం గురించి, ప్రజెంట్ ఉన్న మంత్రివర్గం ఎవరు, తర్వాత మినిస్టర్స్ వాళ్ళకున్న శాఖల గురించి చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణల గురించి చూసుకుంటే పాలిటీ అనేది ఒక రౌండ్ అయిపోతుంది. వీటితో పాటు రాజ్యాంగబద్ధ సమస్యలు ఉన్నాయి. కాగు, ఎస్సీ ఎస్టీ కమిషన్స్, అటార్నీ జనరల్, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి టాపిక్. ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం గురించి అంటే డెప్త్ అవసరం లేదు. ఎలక్షన్ కమిషను నియమాలు, దాని ఆర్టికల్, యూపీఎస్సి 315 ఆర్టికల్, ఇట్లా అన్నీ చూసుకుంటే పాలిటీ అయిపోతుంది. హిస్టరీ పాలిటీ అయిపోయింది. ఎకానమీ స్కీమ్స్, పేదరిక నిర్మూలన పథకాల దగ్గర నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెట్టిన పథకాలు, వివిధ రాష్ట్రాల్లో కొన్ని అట్రాక్టివ్గా ఉన్నాయి కొన్ని స్కీమ్స్, వాటిని కూడా చూసుకోవాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత ప్లానింగ్, నెక్స్ట్ వచ్చిన నీతి ఆయోగ్ గురించి, వీటిని చూసుకుంటే సరిపోతుంది. ఎకానమీ గురించి
ఎకానమీ గురించి ఇంకా బడ్జెట్ చూస్తే టైం ఉంటే సోషియో ఎకానమీ సర్వే ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనం కంఫర్టబుల్ ఉంటాం. ఇంకా ఇచ్చిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఎకనామిక్ సెన్స్, జాగ్రఫీస్ ఇండియన్ జాగ్రఫీ ఓన్లీ ముందు 4 చాప్టర్లు ఉంటాయి. ఫిజికల్ జాగ్రఫీ గురించి చూసుకుంటే సరిపోతుంది. ఇలా జాగ్రఫీలో మెయిన్ ఏంటంటే ఫోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే మన నౌకాశ్రయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయం అది ఒకటి. తర్వాత బార్డర్ గురించి ఫస్ట్ ఫిజికల్ జాగ్రఫీ అని ఉంటుంది. ఫస్ట్ 1 to 4 చాప్టర్స్ ఉంటాయి ప్రతి బుక్లో కూడా, మనం చూస్తే కనిపిస్తాయి. ఆ 4 చాప్టర్లు జాగ్రఫీ డెప్త్ పోకుండా ఫిజికల్ జాగ్రఫీ మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా స్పోర్ట్స్ ఇప్పుడు అర్జున అవార్డ్స్ అనౌన్స్ చేసిరు. అర్జున అవార్డ్స్ ఎవరు ఇచ్చారు, తర్వాత ఈ మన టెన్నిస్కి సంబంధించినవి వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వీటి గురించి చూసుకోవాలి. తర్వాత మొన్న వరల్డ్ కప్ జరిగింది, వరల్డ్ కప్ గురించి చూసుకోవాలి. ఐపీఎల్ జరిగింది, ఐపీఎల్ గురించి చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఏవైతే ప్రిపేర్ అవుతామో అవి ఇక్కడ యూజ్ అవుతాయి. సైంటిఫిక్ రీసెర్చ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్, ఆదిత్య మిషను, చంద్రయాన్ 3, తర్వాత ఇంకేదైనా మీ ఎగ్జామ్ వరకు ఏదైనా అప్డేట్స్ ఏదైనా వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వాటిని కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఈ టాపిక్స్ కొంచెము ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపేర్ కావాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి మేము హెల్ప్ చేస్తాము ఛానల్ నుండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసము జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్ పైన మేము వీడియోస్ చేస్తుంటాము. ఈ ఛానల్ని ఫ్రీక్వెంట్గా వాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఇందులో ప్రతి టాపిక్ నుండి ఒక్కొక్క టాపిక్ ఒక క్వశ్చన్ అడిగినట్టు మనకు కనిపిస్తుంటుంది. ముందు మనం చేయాల్సింది ఏంటంటే సింప్లిఫికేషన్ అనేది టాపిక్ ఉంది కాబట్టి సింప్లిఫికేషన్ టాపిక్ అది ప్రాక్టీస్ చేయండి. తర్వాత బాడ్మస్ ఆ టాపిక్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ ఇందులో కూడా నంబర్ సిరీస్ అనేది వస్తుంది. డెసిమల్ ఫ్రాక్షన్ నుంచి కూడా క్వశ్చన్ అడిగిండు, రేషియో ప్రపోర్షన్ నుంచి అడిగిండు, యావరేజ్ నుంచి అడిగిండు, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్, మెన్సురేషను, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో ప్రపోర్షను, టైమ్ అండ్ వర్క్. మెన్సురేషన్ టాపిక్ కొంచెం టఫ్ అనిపిస్తే అది లాస్ట్కు ప్రిపేర్ అయినా కానీ ఈ మిగిలిన యావరేజెస్ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి కదా అవన్నీ ముందు ప్రిపేర్ అవ్వండి. లాస్ట్కు మనము ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మెన్సురేషన్ టాపిక్ని ప్రిపేర్ అవ్వచ్చు. ముందే మెన్సురేషన్ పెట్టుకోకండి. ముందే మెన్సురేషన్ పెట్టుకుంటే ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పైన చిరాకు వస్తుంది, మళ్ళీ చదవాలనిపించదు. కాబట్టి ముందు సింప్లిఫికేషన్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ కూడా 1 or 2 వస్తాయి, 1-2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కడైతే మనము కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో ఆ టాపిక్ని స్టార్ట్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ టాపిక్స్ చూసుకోండి. నెక్స్ట్ హిందీ, ఇంగ్లీష్. దీని నుండి స్పెల్లింగ్స్ అడిగిండు. తర్వాత డిక్షనరీ ఆర్డర్లో వర్డ్స్ని అరేంజ్ చేయడం అడిగిండు. నెక్స్ట్ యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఆర్టికల్స్, తర్వాత ప్రీపోజిషన్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఇవి అడిగిండు. ఇవి పెద్ద వీటి తర్వాత కాంప్రహెన్షన్ కూడా అడిగిండు. ఇది టైం ఏం పట్టదు. మనం డైలీగా 1 to 2 hours ఇంగ్లీష్కి కేటాయిస్తే 20 మార్క్స్కు 20 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ కాబట్టి 20 క్వశ్చన్స్కి మనం ఈజీగా 15 to 18 మధ్యలో చేయవచ్చు. బేసిక్స్ని వదిలేసి మీరు వేరే పెద్ద పెద్ద బుక్స్ పట్టుకొని ఇబ్బంది పడకండి. బేసిక్స్ను మాత్రం ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 పార్ట్స్లలో ఫండమెంటల్ని వదిలేసి మనం ఏం చదవద్దు. ఫండమెంటల్స్ ముందు ప్రిపేర్ అవుతే అది స్ట్రాంగ్ ఉంటే మనం ఎగ్జామినేషన్లో ఎట్లా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి చూసుకోండి, ప్లాన్ చేయండి. ప్లాన్ చేసుకుంటే ముందు మనం ప్రిపేర్ అయ్యే టాపిక్ ఏంటంటే రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. రీజనింగ్ ఇంగ్లీష్ ఒక కాంబినేషన్ తీసుకోండి. రీజనింగ్ ఇంగ్లీషు ప్రిపేర్ అయితే మనకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయిపోతుంది. తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మనకి ఇక్కడ నుండి ఒక
దగ్గర దగ్గర ఒక 100 డేస్ వరకు, మార్చ్‌లో ఎగ్జామ్ అంటే ఒక 100 డేస్ ఉంటుంది అనుకోండి. 100 కాకుండా ఒక 80 డేస్ మాత్రం ఉంటుంది. ఆ 80 డేస్‌లో మీకు 2-3 డేస్‌కి ఒక టాపిక్ వేసుకున్న ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్‌కి కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా అయినా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే హిందూ పేపర్ అయినా ప్రిపేర్ అయినా, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్కి మేము హెల్ప్ చేస్తాము మన ఛానల్ నుండి. మేము వీడియోస్ పోస్ట్ చేస్తాము, ఆ వీడియోస్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఏం టెన్షన్ ఏం పడకండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, పాజిటివ్గా ఉండండి, రిజల్ట్ ఫేవర్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.